రేవంత్ సుహృద్భావ వాతావరణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కోరుతున్నామని ప్రకటించారు. ఇప్పుడున్న సిస్టమ్ సెట్ అవుతుందా? 10 ఏళ్ళు విభజన చట్టం అయిపోయింది. ఆంధ్రాకి తెలంగాణ నుంచి రావాల్సింది ఒక్కటంటే ఒక్కటి కూడా రాల. మనకి ఆనాడు విభజన చట్టంలో భాగంగా షేర్ చేసినవన్నీ వెళ్ళిపోయినాయి. కనీసం మనకి విద్యుత్ బిల్లు బకాయిలు 6,500 కోట్లు అది రాలేదు. అట్లాగే సెక్షన్ 9, సెక్షన్ 10 సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు మినిమం 20,000 కోట్లు, మ్యాక్సిమం 50,000 కోట్ల రూపాయల దాకా వస్తాయి, అవి రాలేదు. ఇప్పుడు రేవంత్ సుహృద్భావ వాతావరణంలో విభజన సమస్యలు పరిష్కరించుకుందాం అంటున్నారు. అవన్నీ అట్నుంచి 100కి 90 రూపాయలు ఆంధ్రాకి రావాలి, 10 రూపాయలు ఆంధ్ర నుంచి వాళ్ళకి వెళ్ళాలి. మరి అలా తీసుకోవడానికి సిద్ధమా? లేదా తెలంగాణకి అవన్నీ వదిలేసేయండి, ఆంధ్రాది మేము వదిలేస్తాం అని ఏమైనా కాంప్రమైజ్ పెడతారా? అది జరిగితే 2 రాష్ట్రాల్లో కూడా అప్పుడు రేవంత్ హీరో అవుతారు, ఇక్కడ ఇది అవుతారు. అలాగని రేవంత్ ఇస్తే అక్కడ రచ్చ చేయడానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుంది. ఈ సమస్యకి పరిష్కారం కోర్టేనా లేదా మరేదైనా ఉందా చూడాలి.